హలో ఎవ్రీవన్, ఈరోజు మసాలా క్యాప్సికమ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం అయితే నేను మసాలాలు ప్రిపేర్ చేసుకున్నాను. ఈ మసాలాలన్నీ కూడా మనము గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, కొబ్బరి వీటిని వేయించుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అందులోని కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, పసుపు, చింతపండు కూడా వేసేసి మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ నీట్గా కడుక్కొని ఇలా కట్ చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వీటిని మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి. తర్వాత వీటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలన్నమాట. అవి మిగతా గ్రేవీ కూడా అందులో వేసేసుకొని గ్రేవీ అనేది చిక్కగా అయ్యేంత వరకు మనం దీన్ని మగ్గించుకోవాలి. అంతే, సింపుల్. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మనకి క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ.